చాలా బాగున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి చాలా డేసే అయిపోతుంది. అయితే నేను మా పెద్ద బాబుకి ఎంతో ఇష్టమైన అవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్, చాలా హెల్తీ, పిల్లలకైతే చాలా చాలా మంచిది. చూసారు కదా, అవకాడోని గాల్లో ఎగిరేసి నైఫ్తో అంటే కట్ అయిపోతుంది. మీరు మాత్రం ఇలా అస్సలు ట్రై చేయకండి. మామూలుగానే కట్ చేసేసుకొని అవకాడోలో ఉన్న సీడ్ని పక్కన పడేసి దాంట్లో ఉన్న అవకాడోని మొత్తం తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. అవకాడోస్ని మనమైతే కట్ చేసుకోవడం కానీ మిక్సీలో పట్టడం కానీ అదంతా ఏమీ అవసరం ఉండదు. బాగా పండిన అవకాడో అయితే చాలా మెత్తగా ఉంటుంది. అది మొత్తం తీసేసుకొని మనం స్పూన్తో స్మాష్ చేసేస్తే చాలు మెత్తగా అయిపోతుంది. ఈ టోస్ట్కి అయితే నేను చెర్రీ టమాటోస్ యూస్ చేస్తున్నాను. సో కొన్ని అయితే చెర్రీ టమాటోస్ కూడా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి సన్నగా. మీరు అనుకోవచ్చు నార్మల్ టమాటోస్ యూస్ చేయకూడదు, ఓన్లీ చెర్రీ టమాటోస్ యూస్ చేయొచ్చు అని. ఏ టమాటోస్ అన్నా యూస్ చేయొచ్చు, కానీ చెర్రీ టమాటోస్ అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ టమాటోస్ని అయితే కట్ చేసేసుకుందాము. చాప్ 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 అనేసరికి చెర్రీ టమాటోస్ అన్నీ కట్ అయిపోయాయి. నేనైతే మా బాబు కోసం ఏదైనా స్నాక్ నీ కోసం చేస్తున్నానంటే చాలు, అసలు పక్కకు కూడా కదండు, అన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే ఒక ఆనియన్ని చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అవకాడోని అయితే ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే మనము స్పూన్తోనే ఒక 10 minutes వరకు స్మాష్ చేసేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. సో మొత్తం అంతా స్మాష్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టమాటోస్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం కీరా ఇంకా గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బట్ క్యారెట్ లేదు. కీరా వేస్తే ఏంటంటే మా బాబు తీసేస్తాడు. సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం దీంట్లో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా చిన్నబాబు తింటాడు కదా అనేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో అయితే కొంచెం యాడ్ చేసేసాను. ఫైనల్గా అయితే ఒక 2 drops మాత్రమే లెమన్ యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టోస్ట్కి అయితే మెయిన్గా మనకి బ్రెడ్ కావాలి కదా. ఇప్పుడు చూడండి మ్యాజిక్ బ్రెడ్ వచ్చేస్తుంది. ఎస్, నేనైతే ఇక్కడ 0 మైదా ప్రోటీన్ బ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఇలా చేస్తారా? బ్రెడ్లో ఫస్ట్ పీస్ ఎవరైనా తింటారా, దాన్ని పడేస్తారా? నేనైతే పక్కన పెట్టేశాను, కానీ దాన్ని ఎలాగోలాగా అయితే యూస్ చేసేస్తాను. మనకి కావాల్సిన బ్రెడ్స్ అయితే తీసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ పైన ఈ మనం ప్రిపేర్ చేసుకున్న అవకాడోని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా. ఇక్కడైతే మనము ఓన్లీ సింగిల్ బ్రెడ్ పైన అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా శాండ్విచ్ లాగా అయినా చేసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే ఇలా 2 వైపులా పెట్టేసి శాండ్విచ్ అని చెప్తే చాలా ఇష్టపడతారు కదా. ఇక్కడైతే నేను ఇలా మొత్తం అంతా అప్లై చేసేసి శాండ్విచ్ లాగా అయితే చేసేసాను. ఫస్ట్ బ్రెడ్ని పక్కన పెట్టానని చెప్పాను కదా, ఇంకా కొంచెం అవకాడోది మిగిలి ఉంటే దానిపైన కూడా అప్లై చేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే మనము గీ కానీ బటర్ కానీ వేసేసి బ్రెడ్ని 2 sides మంచిగా టోస్ట్ లాగా కాల్చుకోవాలి. బ్రెడ్ అయితే మెత్తగా ఉండకూడదు, కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఈ బ్రెడ్ టోస్ట్ అనేది చాలా బాగుంటుంది. తడా అయిపోయింది. అందరైతే టమాటో సాస్ వేసుకొని తింటారు కదా, నాకైతే ఇక్కడ చీజ్ చాలా ఇష్టము. సో నేనైతే ఇక్కడ అమూల్ది చీజ్ ఉంటే కొంచెం అలా బ్రెడ్ పైన అప్లై చేసుకొని తింటున్నాను. మా బాబుకైతే ఒకటి ఇచ్చేసాను, తినేసాడు వాడు. సీరియస్గా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మీరైతే ఈ రెసిపీ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.